నెక్స్ట్ టాపిక్ సార్, ఉమ్మడిగా ఏం సాధించారు? జగనే మాయ నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా? జగన్కు ఎంపీలు షాక్. నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా? జగన్కు ఎంపీలు షాక్. అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీలో సభ్యులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారని ఒక సంచలనమైనటువంటి అంశం. మాగొడి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ ఆయన కూడా తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారని అదొక అంశం. అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారని ఒక చర్చ జరుగుతున్నప్పటికీ ఆయన ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాను, మేము ఇక్కడే ఉంటున్నాము, మేము తెలుగుదేశంలో చేరట్లేదని చెప్పని వారు ఒక బయట కూడా ఇవ్వటం జరిగింది. ఒకసారి ఆ బయటని కూడా ప్లే చేయండి. అయితే దీంట్లో వేమిరెడ్డి అట్లాగే మాగుంట ఇద్దరు కూడా రేపు 17వ తారీఖు తర్వాత లేదా 17వ తారీఖు లేదా తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేటువంటిది నడుస్తూ ఉంది. ఒక అంశం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా వారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా, చాలా వాళ్ళ సతీమణి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, టీటీడీ బోర్డులో ఉండటం కావచ్చు, కొంత వాళ్ళు క్లోజ్ అసోసియేట్ ఫ్యామిలీగా వాళ్ళు కొనసాగారు. కానీ వారు డిఫర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, సీట్ల సర్దుబాటు విషయంలో ఆయన లెక్క చేయకపోవటం, ఆయన పట్టించుకోకపోవటం, ఆయనకి ఎక్కడ కూడా గౌరవప్రదమైనటువంటి ఆ స్థానం లభించకపోవడంతో వారు డిఫర్ అయ్యారు. అయితే గతంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2017-18 టైంలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించినటువంటి పరిస్థితి అప్పట్లోనే ఉంది. కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం, సరిగ్గా మాట్లాడకపోవటం, సరైనటువంటి ఆ కమ్యూనికేషన్ లేకపోవడంతో ఆయన అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో 2018లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన దగ్గర నుంచి యాక్టివ్గా ఉన్నారు. చాలా ఆర్థికంగా చాలా బలవంతుడు కావడంతో ఆయన ఆ రోజు ఎన్నికల్లో కూడా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మొత్తంగా ఆయనే ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఇప్పుడు తర్వాత వెంటనే ఆయనకి రాజ్యసభ స్థానాన్ని కల్పించారు. వారి సతీమణికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. అలాగే వీరిద్దరూ ఆ ట్రావెల్ జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నికల్లో ఆయన ఎంపీగా నిలబడటానికి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున సిద్ధమయ్యారు. సిద్ధమైన తర్వాత కొంత అనిల్ కుమార్ని మార్చాలంటాం, ఆ మార్చినటువంటి క్యాండిడేట్ని పెట్టే క్రమంలో అనిల్ కుమార్ చెప్పినటువంటి క్యాండిడేట్ని పెట్టడం, తను అడిగినటువంటి క్యాండిడేట్స్కి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, ఇటువంటి నేపథ్యంలో డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఎన్నికలు నిర్వహించేటప్పుడు కొంత నాకు ప్రయారిటీ ఇవ్వాలి కదా అనేటువంటి ఒక అంశం విషయంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మధ్య ఒక భావసారూప్యత, వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ విషయంలో మిస్కమ్యూనికేషన్స్ రావటం, ఆ గ్యాప్ పెరగటం, ఆ విషయంలో ఆయన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నచ్చకపోవడంతో ఇప్పుడు వారు పూర్తి తెలుగుదేశం పార్టీ స్టాండ్ తీసుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు, వారి సతీమణి ప్రశాంత్ తోటి కలిసి రాబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతమంది నిన్న మీటింగ్ జరిగిందంటున్నారు, కాదు జరగబోతుందంటున్నారు. సరే ఏదేమైనా కానీ ఒక స్టాండ్ క్లియర్గా అయితే కనపడుతూ ఉంది. ఇది ఒక అంశం. సరే మాగొడి శ్రీనివాసరెడ్డి గారు చూసాము, ఆయన ఇక్కడే లిక్కర్ వ్యాపారం ఆపేస్తే ఆయన పోయి ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేసుకోవాల్సిన పరిస్థితి. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో వాళ్ళ కుమారుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యాడని చెప్పని అతన్ని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అనంతరం ఆ బెయిల్ తీసుకొని ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ సీట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎంపీ సీట్ నిరాకరించడం, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, కనీసం మాట్లాడటానికి ప్రయత్నిస్తే కూడా మాట్లాడటానికి కూడా ఒక ఎంపీ విషయంలో ఆయన నిరాకరించడంతో ప్రస్తుతం మాగుంట పూర్తి కన్ఫ్యూజన్లో ఉండటం, అదేవిధంగా ఆయన తెలుగుదేశం పార్టీ వైపు ప్రయాణించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళటం, ఈరోజు ఎవరైతే నేతలతో మాట్లాడుకొని ప్రకాశం ఒంగోలులో మీటింగ్ పెట్టుకొని ముఖ్య నేతలతో మాట్లాడుకొని టీడీపీలో జాయినింగ్కి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరుపుతూ ముందుకు వెళుతున్న పరిస్థితి కనపడుతోంది. మరి వాళ్ళిద్దరూ కూడా ఇటు టీడీపీ వైపు ప్రయాణం చేస్తున్నారు. ఇక ఆదాల ప్రభాకర్ రెడ్డిది ఇప్పుడు హాట్ టాపిక్. ఆయన కొంచెం కోపం వస్తుంది, కానీ ఆయనకి ఏమైనా చెబితే ఆయన జరిగినటువంటి రాజకీయాలు వాస్తవం, అవన్నీ కళ్ళ ముందు కనిపించినటువంటి అంశాలు, అవన్నీ ఎవరు దాపెడితే దాగేవి కాదు రాజకీయాల్లో. మరి వారికి ఎందుకు కోపం వస్తుందో, ఎందుకు బాధపడుతున్నారో నాకైతే తెలియదు. కానీ బట్ ఏంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బయట ఒకసారి ప్లే చేయండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది. గత సంవత్సరం రోజులుగా నా మీద మీడియా కానీ కొంతమంది నాయకులు కానీ పదే ఒక కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమం ప్రకారం ప్రచారం చేయడం చూస్తున్నారు. నేను అనేక సార్లు పార్టీ మారను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేది లేదని అనేక సార్లు ఖండించాను. ఈరోజు కూడా ఖండిస్తున్నాను. మరి రోజు వచ్చి మైకులు పెట్టి చెప్పాలంటే నాకు కూడా సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో తెలియదు, పోయి ఈరోజు రేపు కనుక్కొని అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాం.
నేను కలిసిన మాట వాస్తవము. కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అది కూడా హైకమాండ్కి చెప్పడం జరిగింది. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది అయిపోయిందని ఆయన క్లియర్ చేసేశారు. నేను చెప్పి ప్రయత్నం చేసి ఆపే ప్రయత్నం చేసి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేశారు. సరే అంటే ఆయన క్లియర్ అయిపోయిందని వాళ్ళు వైసీపీని వీడేశారని చెప్పని క్లియర్ చెప్పారు. ఇక రెండోది, ఇప్పుడు వారు చెప్పినటువంటి దాంట్లో పార్టీ మారేదే లేను, మారేటువంటి ప్రసక్తే లేదు, ఇప్పటికే చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను అని కూడా ఆయన చెప్పారు. అట్లాగే మైకులు పెట్టి చెప్పమంటే ఎట్లా అంటున్నారు. ఫస్ట్ మైకులు, ఒక రాజ్యసభ సభ్యుడు, సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉంది, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు. మరి అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీడియా అనేటువంటి పదం వాడి మాట్లాడితే చాలా గౌరవంగా ఉండిద్ది. ఎందుకంటే ఆయన స్థాయి ఎంపీ, ఢిల్లీ. అలాంటి వ్యక్తి కూడా ఒక కామన్ మ్యాన్, ఎక్కడో చట్టసభల గురించి లేదా ప్రజాస్వామ్యం గురించి, మీడియా గురించి తెలియనటువంటి వారు మాట్లాడే విధంగా మాట్లాడటం అనేటువంటిది కొంత అది ఇబ్బందికరమైనటువంటి అంశం. రెండోది, మారేదే లేదు, ప్రసక్తే ఉండదు, పార్టీ మారే ప్రసక్తే ఉండదు అని ఎప్పుడైతే అలా స్క్రీన్ ముందు కూర్చున్నప్పుడు చెబుతున్నారు, కెమెరాల ముందు కూర్చున్నప్పుడు చెప్తున్నారు, అయిపోయిన వెంటనే, ఏది ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే నాకు 188 కోట్ల రూపాయల బిల్లు రావాల్సి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు 188 కోట్ల రూపాయల బిల్లు ఇస్తే నేను మరలా కంటెస్ట్ చేస్తాను, లేదంటే కంటెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుందని ఆయన వెంటనే పరోక్షంగా చెప్తున్నారు అనేటువంటిది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి హాట్ టాపిక్. ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో, కొంతమంది నేతలతో టచ్లో ఉన్నారు అనేటువంటిది కూడా వాస్తవం అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సరే, ఈ నేపథ్యంలో వారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారు, లేదా 188 కోట్లు ఇస్తే కనుక కంటెస్ట్ చేస్తారు అనేటువంటి అంశాల మీద వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే, కొంతమంది నేతలు ఒక చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుపుతూ ఉన్నారు. గతంలో 88 కోట్ల రూపాయల బిల్లు రావాలి టీడీపీలో అని చెప్పని ఆ బిల్లు కోసం ట్రై చేసి, ఆ బిల్లు వచ్చేంత వరకు ఉండి నామినేషన్ బీఫామ్ తీసుకొని ఎలక్షన్ కంటెస్ట్ చేస్తానని సరే క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత ప్రచారం కూడా మొదలుపెట్టి, ఎప్పుడైతే 88 కోట్ల రూపాయలు పడినట్టుగా ఫోన్ మెసేజ్ వచ్చిందో టిక్ టిక్ అని చెప్పని వెంటనే ఫోన్ ఆపేసి ఆయన తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు అనేటువంటిది అది ఆ రోజు ఆయన మీద ఉన్నటువంటి పెద్ద విమర్శ. ఇప్పటికే రాజకీయ పార్టీకి సంబంధించి ఆయన దగ్గరగా ఉన్నటువంటి నేతలు కానీ, మీడియాకు సంబంధించినటువంటి అంశాల విషయంలో అప్పట్లో అనేక కథనాలు వచ్చినాయి. మరి ఇప్పుడు 88 కోట్లు ఉన్నప్పుడే ఆయన అలా రావడంతో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 188 కోట్ల రూపాయల బిల్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. 188 కోట్ల రూపాయలు వచ్చేంత వరకు పార్టీ పార్టీ మారేటువంటి ప్రసక్తే లేదు, పార్టీలోనే ఉంటాను అని చెప్పేటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 188 కోట్ల రూపాయలు పడినట్టుగా టిక్ టిక్ అని సౌండ్ వచ్చిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరలా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశాలు లేవా అనేటువంటి దాని విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలే ఆయనకి డబ్బులు పడినటువంటి మరుక్షణం ఆయన పార్టీ మారతారు. గతంలోనూ అదే చెప్పారు, ఇప్పుడు అదే చెబుతున్నారు. డబ్బులు పడిన వెంటనే ఆయన మారతారు అనేటువంటి విషయంలో కూడా ఒక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సరే, ఆయన మారచ్చు, మారకపోవచ్చు, అది వారి ఇష్టం. ఇప్పుడు చెప్పినటువంటి స్టాండ్ మీదే ఆయన నిలబడి ఉండొచ్చు. సరే, గతంలో మారారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మారచ్చు కదా అంటే ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సరే, అది వారి ఇష్టం, వారి స్టాండు, వారికి సంబంధించినటువంటి అంశంలో. కాకపోతే వారు కంటెస్ట్ చేయరు, వాళ్ళ అల్లుడిని సర్వేపల్లి నుంచో లేదా కంటెస్ట్ చేయిస్తారు, వాళ్ళ అల్లుడిని రాజకీయంగా ముందుకు తీసుకురావాలి అనేటువంటి భావనతో ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. మరి ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి దానికి, పరోక్షంగా మాట్లాడేటువంటి దానికి చాలా వేరియేషన్స్ రాజకీయాల్లో ఉంటాయి. ఎప్పుడైతే 10 మందిలో ఉన్నప్పుడు లేదా మీడియా ముందు ఒకటి ఉంటుంది. సరే, ఇందా మనం చూసాం, ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు మీడియా ముందు చెప్పినటువంటి అంశాన్ని కూడా బొత్స సత్యనారాయణ గారు ఆయన ఎప్పుడు చెప్పారు, మీరంతా కావాలని చేస్తున్నారు అంటున్నారు. ఇలాగే ఉండేది. రేపు నేను అనలేదు ఆ రోజు నేను వేరే అంశం గురించి మాట్లాడితే మీరు ఈ అంశంగా కన్వర్ట్ చేసుకున్నారని చెప్పేటువంటి పరిస్థితి కూడా రాజకీయాల్లో లేకపోలేదు.